అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా నెల్లూరు 16వ మహాసభలు 16వ డివిజన్ గుర్రాలు మడుగు సంఘం ప్రాంతంలో కామ్రేడ్ జక్కా పార్వతమ్మ నగర్, కామ్రేడ్ షేక్ బీబీజన్ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళా సంఘం నగర అధ్యక్షురాలు ఎన్వి సుబ్బమ్మ ఆధ్వర్యంలో ఐద్వా జెండాను ఆవిష్కరించి సభలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్బీ, నగర కార్యదర్శి కత్తి పద్మ, శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ దుగ్గిరాల అన్నపూర్ణమ్మలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు తీవ్రతరమయ్యాయని అన్నారు. దళిత మహిళలు, ముస్లిం మహిళలను వివస్త్రలను చేసి అనేక ప్రాంతాలలో అత్యాచారాలు, హత్యలు బహిరంగంగానే మతోన్మాద మూకలు చేస్తున్నాయని అన్నారు. వారి ఆగడాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ పేరుతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు. ఫలితంగా అనేక కాపురాలు చిన్న భిన్నమవుతున్నాయని అన్నారు. వీటన్నిటి పరిష్కారం కోసం భవిష్యత్తులో నెల్లూరు నగరంలో మహిళలతో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర సంఘం కావాలి, కావాలి ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రీ విముక్తి కావాలి, కావాలి ప్రజాస్వామ్యం, సమానత్వం, శ్రీ విముక్తి దళితులపై జరుగుతున్న హత్యలను, దాడులను మిత్రులారా, అందరూ వచ్చి ముందు ఉన్నటువంటి పటాలు రెండిటికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. జోహార్ జక్కా పార్వతమ్మకి, జోహార్ జక్కా పార్వతమ్మకి. సాధిస్తాం సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. జోహార్ షేక్ బీబీజాన్ గారికి, జోహార్ షేక్ బీబీజాన్ గారికి. సాధిస్తాం బీబీజాన్ గారి ఆశయాలను. మిగిలిన అందరూ కూడా ఒక్కొక్కరు 1 by 1 లైన్. జోహార్ జక్కా పార్వతమ్మ గారు, జోహార్ జక్కా పార్వతమ్మ గారు. జోహార్ అమరవీరులకు, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను, సాధిస్తాం అమరవీరుల ఆశయాలను. మన కామ్రేడ్స్ కూడా మనకు సహాయ సహకారాలు అందించి, మహిళలు అంటే కేవలం ఇంట్లో ఉండి మహాసభ జరుపుకొని గతంలో ఏమి జరుపుకున్నాం, ప్రభుత్వం నుంచి అనేకమైన పోరాటాలు చేసింది ఐద్వా నగర కమిటీ. ఇవన్నీ కూడా చర్చించుకొని సంపూర్ణమ్మ అందరూ చప్పట్లు కొట్టండి. ఎస్డి నాజుని గట్టిగా కొట్టాలి, లేకపోతే మీకు నిద్ర. విధంగా మనకి ముఖ్య అతిథిగా చేసినటువంటి రూరల్ ఐద్వా అధ్యక్షురాలు వరలక్ష్మక్క నవనమ్మ, ఎన్ ఆదిలక్ష్మక్క రండి. మన నగర మహాసభకి నందూరి ప్రసాద్ గారి సతీమణి నందూరి సుమిత్రమ్మ గారికి, ఐద్వా సీనియర్ నాయకులు అయిన కళ్ళు సుగుణమ్మ గారికులు, గోను చలపతి అన్న, గోను శాషయ్య గారికి. ఈరోజు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నెల్లూరు నగర 16వ మహాసభలు 16వ డివిజన్లోని గుర్రాలమడుగు ప్రాంతంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. గత మహాసభ 2022 ఆగస్టు 2వ తేదీన జనార్దన్ రెడ్డి కాలనీలో
నిర్వహించుకోవడం జరిగింది. ఏదైతే 3 సంవత్సరాల కిందటి మహాసభ నిర్వహించుకొని భవిష్యత్ కర్తవ్యాలను రూపొందించుకొని పనిచేసామో అదేవిధంగా భవిష్యత్తులో రాబోయేటువంటి 3 సంవత్సరాలు కూడా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ భవిష్యత్తులో మనం ఏ మహిళల సమస్యలు తీసుకొని పనిచేయాలనేటువంటి ప్రణాళికను రూపొందించుకోవడానికే ఈ నగర మహాసభ నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం కానీ అదేవిధంగా మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కానీ ఇట్లా ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ మద్యం మహమ్మారిని మాత్రం నిషేధించడం లేదు. మహిళలందరూ కూడా ఈరోజు ముక్త కంఠంతో కోరుకునేది ఏంటంటే మద్యం మత్తు పదార్థాలను నిషేధించండి, మా కుటుంబాలని బాగుపరచండి, మీ సంక్షేమ పథకాలు మాకు అవసరం లేదు అనేటువంటిది మహిళలందరూ కూడా తెలియజేస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం బేటీ పడావ్ బేటీ బచావ్ అనేటువంటి నినాదంతో అధికారంలోకి వచ్చింది. 3వ సారి కూడా అధికారంలోకి వచ్చినా ఈరోజు ఎక్కడ చూసినా మహిళల మీద, మైనర్ బాలికల మీద ఇంట బయట గుడి బడి అనేటువంటి లేకుండా అత్యాచారాలకు గురవుతున్నారు. ఉత్తరాంధ్రప్రదేశ్ ఆ వైపు చూసినట్లయితే మహిళల మీద అత్యాచారాలు చేసినటువంటి దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులు వీరే ఉంటున్నారు. కాబట్టి భవిష్యత్తులో మహిళల మీద జరుగుతున్నటువంటి హత్యలు కానీ అత్యాచారాలు కానీ మైనర్ బాలికల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ నిషేధించాలి, అరికట్టాలి. అదేవిధంగా మద్యం మత్తు పదార్థాలను నిషేధించాలనేటువంటిది ప్రణాళికను రూపొందించుకొని భవిష్యత్తులో ఆ దిశగా మహిళా సంఘం నెల్లూరు నగర కమిటీ పోరాటం చేస్తుందనేటువంటిది తెలియజేస్తున్నాం. నా పేరు కె పద్మ. ఈరోజు 16వ డివిజన్ గుర్రాలమడుగు సంఘం నందు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం 16వ మహాసభ నిర్వహించుకుంటున్నాము. మేము మా మహిళా సంఘంగా 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభలు నిర్వహించుకొని మహిళలకి కావలసిన ఉద్యమాల కోసం ఇక్కడ మేము శ్రీకారం చుడతాము. మహిళలు సమాజంలో ఏవే సమస్యలు ఎదుర్కొంటున్నారు, మహిళలు ఈరోజు పనికి వెళ్ళినా ఉద్యోగానికి వెళ్ళినా సమాన పనికి సమాన వేతనం అనేది లేదు. మగవారికి ఒక కూలి, ఆడవారికి ఒక కూలి. ఏ విషయంలో చూసినా మహిళలు వివక్షకు గురవుతున్నారు. అదేవిధంగా మన నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేకత ఉంది. సారా అనేది లేకుండా సారా ఉద్యమం మొదలుపెట్టింది మన నెల్లూరు జిల్లాలోనే. ఇప్పుడు చూస్తే ఎక్కడ చూసినా మనకి మెడికల్లో ఇప్పుడు మాత్రలు ట్యాబ్లెట్లు దొరుకుతున్నాయో లేదో కానీ ప్రతి వీధిలో ఎక్కడ చూసినా మద్యం వేర్లై పారుతుంది. ఎక్కడ చూసినా మద్యం షాపులు, బెల్ట్ షాపులు అధికమైపోయాయి. ఖచ్చితంగా ఈ మద్యం అనేది మహమ్మారిని లేకుండా తరిమి కొట్టడానికి ఈరోజు మేము ఈ మహాసభలో తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము. అదేవిధంగా మన పొదుపు మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ప్రభుత్వం ద్వారా పొదుపు మహిళలకి మేము అన్ని లబ్ధి పొందిస్తున్నాము అంటున్నారు. కానీ చూస్తే మహిళల మీద అధిక వడ్డీ రుణాలు మోపుతున్నారు. మహిళలకి పొదుపు ద్వారా ఎటువంటి లబ్ధి అనేది లేకుండా పోతుంది. మహిళలు పొదుపులో ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా ఈరోజు మేము ఇక్కడ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాము. అధిక ధరలు ఇప్పుడు మనం చూస్తే మనం చేసేటువంటి వేతనాలు మాత్రం తక్కువ ఇస్తున్నారు. ఆకాశాన్ని అంటిపోతున్నాయి అధిక ధరలు మాత్రం. వాటన్నిటికీ ఇక్కడ రాబోయే భావితరాలకి మహిళలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఈ మహాసభలు నిలుస్తాయని చెప్పి తెలియజేస్తున్నాం. ఐద్వా నగర మహాసభలు ఆదిత్య నగర్లోనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పార్కు వద్ద నిర్వహిస్తున్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి మహాసభ జరుపుకుంటాం. గడిచిన 3 సంవత్సరాల్లో ఐద్వా మహిళలు అనేక పోరాటాలు చేస్తారు, అనేక సమస్యలు పరిష్కారం చేసిన పరిస్థితి ఉంది. ఈరోజు భవిష్యత్తు కార్యాచరణగా మళ్ళీ గత ప్రభుత్వంలో ఏమేమి హామీలు ఇచ్చారు, ఏమి నెరవేరినాయి, ఏం ప్రజలకు అందినాయి, సంక్షేమ పథకాలు కానీ అదేవిధంగా ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీలు కానీ ఏం వచ్చినాయి, వీటన్నిటి మీద చర్చ జరుగుతూ ఉంది. ఈరోజు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వాలంటీర్లని దాదాపుగా 3 లక్షల మంది తీసేశారు. వాలంటీర్ అనేవాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు. 10,000 ఇస్తా అని చెప్పి మోసం చేసి వాళ్ళు తొలగించారు. అదేవిధంగా అనేక మంది మహిళా కార్మికులు సాలిన వేతనాలతో కుటుంబాలు పోషించుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మహిళలపై క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయింది. దానికి నిదర్శనం ఏంటంటే బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా మోర్చా నాయకురాలు కూతుర్నే కారులో ఆమె బాయ్ ఫ్రెండ్ తోటి అత్యాచారం చేసిన పరిస్థితి. ఒక మహిళా మోర్చా నాయకురాలు కూతురికే దిక్కు లేకపోతే సాధారణ పేద మహిళలకు ఎలా దిక్కుంటుందని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పాలకులు ఈ మద్యాన్ని నియంత్రించాలి. అదేవిధంగా మత్తు పానీయాలు నియంత్రించి మహిళలకు రక్షణ కల్పించి ఏదైతే మా మహాసభలు తీర్మానం చేసుకుంటే ఇవన్నీ కూడా భవిష్యత్తులో ప్రభుత్వం మీద ఎక్కువ పెట్టి మహిళలకు రక్షణ
రక్షణగా ఐద్వా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి.